సనాతన ధర్మ రక్షణలో లక్షలాది మంది సాధువులు సంతులు, కోట్లాది మంది భక్తులు వివిధ రూపాలలో వివిధ పేర్ల మీద ధర్మ రక్షణ, సనాతన సాంప్రదాయాల పరిరక్షణలో చేస్తున్న కృషి అభినందనీయం. దాంట్లో భాగంగానే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ దేశంలో హైందవ ధర్మాన్ని కాపాడంలో వారు చేసిన త్యాగాలు ఎన్నటికీ మరవలేనిది. ఈ జాతి తన గుండెల్లో దాచుకునేది. వారి ఆశయాలను ముందుకు తీసుకుపోవడంలో ప్రతి ఒక్కరు కూడా పునరంకితం కావాల్సిన అక్కడ ఉన్నది. వారి పేరిట ఈరోజు హనుమాన్ చాలీసా మహాయజ్ఞ మహోత్సవం ఈ ఎల్బీ నగర్లో మిత్రులు రవీందర్ గారు, పవన్ గారు, సురేందర్ గారు, అనేక మంది పెద్దల సహకారంతో, మా స్థానిక నాయకులు సురేందర్ యాదవ్ వారి సహకారంతో వారి సహకారంతో కిరణ్ యాదవ్ గారి ప్రోత్సాహంతో ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి కూడా అభినందన తెలియజేస్తూ, మనందరం ప్రపంచంలో సర్వే జనో సుఖినో భవంతు, సమస్త ప్రజల క్షేమాన్ని కోరేటువంటి ఏకైక ధర్మం మన ధర్మం. ఒకనాడు విశ్వగురు స్థానంలో ఉన్న భారత్ అనేక ఒడిదుడుకులకు లోనై అనేక మంది పరాయి పాలకుల యొక్క దౌర్జన్యాల కింద, దుర్మార్గాల కింద మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన విశ్వాసాలు కొంత కనుమరుగైనప్పటికీ కూడా మళ్ళీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో భారత ప్రజల అంతరాత్మ, భారత ప్రజల విశ్వాసాన్ని పరిరక్షించే క్రమంలో ఇప్పటికే మనం ఒక అయోధ్య ఆలయాన్ని నిర్మాణం చేసుకున్నాం. అనేక ఆనాడు కొల్లగొట్టబడ్డ, ఆనాడు విధ్వంసకున్నటువంటి ఆలయాలను కూడా మళ్ళీ గొప్పగా పునరుద్ధరించుకొని మన ధర్మాన్ని కాపాడుతున్నటువంటి మోడీ గారు, మనందరం ఈరోజు మోడీ గారికి నిండు మనసుతో ఆశీర్వదించి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని సంపూర్ణంగా మద్దతు ఇచ్చి మన సనాతన ధర్మాన్ని కాపాడంలో మీరందరూ కూడా కంకణబద్ధులు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికీ ఇందులో పాల్గొన్న మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారత్ మాతాకి, భారత్ మాతాకి, శివాజీ మహారాజ్ కి, శివాజీ మహారాజ్ కి.